అయితే అంబటిలో మరో కోణం కూడా ఉందనేది సన్నిహితుల మాట. అదే రసికత్వం. అంబటి రాంబాబు రాసలీలలు అంటూ 2011లోనే మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పుడు అంబటి రాంబాబు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ వీడియో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దర్శనం కావాలంటే ఆడవారిని తన వద్దకు రావాలని అడుగుతాడట. నన్ను నమ్ముకుంటే జగన్ దర్శనం అంటాడట, లేదంటే దర్శనం దొరకదని హెచ్చరిస్తాడంట. అందుకే అంబటికి వైసీపీ మహిళా నేతలు ఆమడ దూరం పారిపోతున్నారని కథనం ప్రసారమైంది. స్వర్ణయుగం తెస్తానని చెబుతూ కామపురాణం నడుపుతున్నారంటూ అప్పట్లో అంబటి రాంబాబు గురించి వచ్చిన వీడియో పెద్ద దుమారం రేపింది. పగలు నీతులు చెబుతూ రాత్రిపూట రాసలీలలు చేస్తాడని అంబటి రాంబాబు ఓ మహిళతో ఫోన్లో చేసిన సెక్సీ సంభాషణ 2011లోనే మీడియాలో ప్రసారమైంది. తమ వద్ద రాసలీలలు వీడియోలున్నాయని కూడా మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే ఆ సంస్థలు సంభాషణను తప్ప ఇతర దృశ్యాలను ప్రసారం చేయలేదు. ఆడవాళ్లంటే వెర్రెత్తిపోతాడని, అందలం ఆశ చూపి ఉచ్చు బిగిస్తాడని కథనం ప్రసారమైంది. తన వద్దకు వచ్చే అమ్మాయిలకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ పెడతారట. జగన్ ఓదార్పు యాత్రలో దీక్షలలోనూ అంబటి రాంబాబు డ్రెస్ కోడ్ పెడతారట. ఓవైపు రాజకీయం, మరోవైపు రాజకీయాలను అడ్డుపెట్టుకుని మాయమాటలతో బెదిరింపులతో లొంగదీసుకోవడం అంబటి రాంబాబు స్టైల్ అని చెప్పారు. పార్టీ అధినేతను కలుపుతాననే మాటలు చెప్పి తన వికారాలు తీర్చుకుంటారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కథనం ప్రసారం అవుతున్న సమయంలోనే అంబటి రాంబాబు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కేబుల్ ఆపరేటర్లపైన కేబుల్ ప్రసారాలు నిలిపివేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. గుంటూరు జిల్లాతో పాటు ఖమ్మం, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కేబుల్ ప్రసారాలు నిలిపివేయాలని అంబటి రాంబాబు ఒత్తిడి తెచ్చినట్లుగా సదరు మీడియా సంస్థ అప్పట్లో మరో కథనం కూడా ప్రసారం చేసింది. అయితే దీనిపై అంబటి ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. ఇక 2019లో గెలిచిన తర్వాత అంబటి రాసలీలలు మరోసారి బయటకు వచ్చాయి. సంజన, సుకన్య అంటూ ఆడియో కాల్ అప్పట్లో పెద్ద వైరల్ గా మారింది. ఏం చేస్తారు, అన్నీ చేస్తారా, అన్నీ అంటే నువ్వు రావా అంటూ ఓ మహిళతో అంబటి సంభాషణ అంటూ వచ్చిన ఆడియో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపింది. నిజం చెప్పాలంటే అప్పటి నుంచి అంబటి పైన ఏవైనా విమర్శలు చేసే నేతలు సంజన, సుకన్య అంటూ గుర్తు చేశారు. డ్యాన్స్ చేస్తున్న వీడియోలకు కూడా పక్కన సంజన లేరా అని సరదాగా సెటైర్లు వేశారు. చివరికి ఎన్నికల్లో అంబటి ప్రచారం సమయంలో కూడా సంజనాతో సమయం అవ్వలేదా ఇంకా అని ప్రత్యర్థి పార్టీలు అంబటిని టార్గెట్ చేశాయి కూడా. దీంతో దీనికి వివరణ ఇచ్చుకోలేని పరిస్థితి అంబటి ఎదుర్కొన్నారు.